ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దీపావళి తర్వాత రెండవ రోజును భగిని హస్త భోజనంగా వెళ్తారు. భగిని అంటే సోదరిని, అంటే చెల్లెలు లేదా అక్కల చేత భోజనం చేయడం అనేది భగిని హస్త భోజనంగా ప్రసిద్ధి చెందింది. పురాణాలు ప్రకారము ప్రతి సంవత్సరము దీపావళి తర్వాత రెండవ రోజు సోదరులు ఎవరైతే తమ సోదరిమణి ఇంటికి వెళ్ళి ఆమె స్వహస్తాలతో వడ్డిస్తుంటే భోజనం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్పేసి ప్రతీతి. ఇది భారతదేశంతో పాటు నేపాల్ లాంటి దేశాల్లో సైతం ఇది పాటిస్తారు. పూర్వకాలంలో యమధర్మరాజు చాలా బిజీగా ఉండేవాడు. యముని ఆయన సోదరిని ఉండేది. తన ఇద్దరికీ అన్యోన్యమైనటువంటి విధానంలో తమ అన్నయ్య దొరకట్లేదు, అసలు కలవట్లేదు అనేటువంటి ఆదుర్త ఉండేది. ఒకసారి వీలు చూసుకొని చెల్లెలు ఇంటికి వెళ్ళినటువంటి యమధర్మరాజు చెల్లెలు చేతితోని సృష్టిగా భోజనం చేశాడు. ఏమైనా వరం కోరుకో అన్నప్పుడు వీరిద్దరు సూర్యుని పుత్రుడు పుత్రిక. దీనిలో భాగంగా మీరు ఎవరైతే చెల్లె లేదా అక్క చేతి వంట దీపావళి తర్వాత రెండవ రోజు భోజనం చేస్తారో వారికి క్షేమము, అపమృత్యు దోషము ఉండకుండా చూడు, అన్నీ క్షేమ శుభాలు కలిగేటట్టు దీవించు అన్నయ్య అంటే అలాగే అని చెప్పి వరం ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. నవనరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి. యమధర్మరాజుకి నమకము చమకము రుద్రముతోని హోమం పూజలు విశేషమైనటువంటి అర్చన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే, ఈ ఆలయానికి మాత్రమే పరిమితమైనటువంటి యమధర్మరాజు విగ్రహానికి తైలాభిషేకము, పలు రకాల పూజలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి దీపావళి తర్వాత యమద్వితీయ వేడుకల కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం యోగ నరసింహ, ఉగ్ర నరసింహ స్వామి ఆలయాలకి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మహాకాయ దక్షిణాధిపతయ నమః, రక్తనేత్ర మహాబాహో మమ పీడాం నివారయ. మరి బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్లుగా యమధర్మరాజు ప్రత్యక్షంగా నరసింహస్వామి దగ్గర వచ్చే భక్తుల కొరకు మరి ఇక్కడ తను స్వామివారి దేవాలయం ముందర ఇచ్చిన భక్తుల అపమృత్యు దోషాలను తొలగించే కొరకు మరి పురాతన కాలం నుంచి వచ్చినటువంటి ఆచార ప్రకారంగా మరి ఈరోజు భగిని హస్త భోజనము యమద్వితీయ అంటారు. కార్తీక మాసంలో వచ్చే రెండో రోజును యమద్వితీయ అని పిలుచుకుంటాము. మరి ఈరోజు యమధర్మరాజు నరకానికి తాళం వేసుకొని తన చెల్లె అయిన యమునాదేవి దగ్గరికి భోజనంకి వెళ్తాడు. మరి ఈరోజు ఎవరైతే యమధర్మరాజుకు ప్రత్యేకంగా పూజలు చేస్తారో మరి అదేవిధంగా లేదా ఇంటి వద్ద అక్క ఇళ్ళను మరి అక్క ఇళ్ళ ఇంటికి అన్నదమ్ములు వెళ్ళి భోజనం చేసినట్లయితే యమదోషాలన్నీ కూడా తొలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్పడం జరుగుతున్నది. కావున మరి ఈరోజు యమద్వితీయ సందర్భంగా మన ధర్మపురి క్షేత్రంలో స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహించడం జరుగుతున్నది. మరి దీంట్లో గాను అనేకమైన మంది భక్తులు పాల్గొని ఆ స్వామి యొక్క తీర్థపాదాలు స్వీకరించి ఆ కరుణా కటాక్షాలకు అనుగ్రహాలకు పాత్రలతో మనం చేస్తూ తత్సత్యం. శ్రీ నృసింహాయతే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యహం. ఈరోజు కార్తీక శుద్ధ ద్వితీయ, దీనినే యమద్వితీయ అంటారు. ఈరోజు భగిని హస్త భోజనము అంటే సోదర సోదరీమణులు ఒక చోట కూర్చుండి భోజనం చేయాలి. ఈరోజు యమధర్మరాజు తన సోదరి ఇంటికి వెళ్ళి మరి భోజనం చేశాడు అని చెప్పి మనకు పురాణాలు తెలుపుతున్నాయి. ఈరోజు నరక ద్వారాలను కూడా మూసివేసి ఉంటాయి. అదేవిధంగా ధర్మపురి క్షేత్రంలో మరి కొలువై ఉన్న యమధర్మరాజుకు విశేషమైన అభిషేకము, పూజ, అపమృత్యు దోషాలు తొలగిపోయేందుకు ఆయుష్ హోమం, త్రయంబక హోమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు యమధర్మరాజుకు తర్పణాలు ఆ తర్పణాలు ఏమిటంటే, ఈ తర్పణాలు వదిలితే నరకలోకంలో ఉండేటువంటి పితృదేవతలందరూ కూడా తరిస్తారు. నరక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అవి ఏమిటంటే యమాయ నమః, ధర్మరాజాయ నమః, మృత్యవే నమః, అంతకాయ నమః, వైవస్వతాయ నమః,
కాళాయ నమః సర్వభూతక్షయాయ నమః ఔదుంబరాయ నమః దద్నాయ నమః నీలాయ నమః పరమేష్ఠినే నమః వృకోదరాయ నమః చిత్రాయ నమః చిత్రగుప్తాయ నమః యమం తర్పయామి ధర్మరాజం తర్పయామి మృత్యుం తర్పయామి అంతకం తర్పయామి వైవస్వతం తర్పయామి కాళం తర్పయామి సర్వభూతక్షేకరం తర్పయామి ఔదుంబరం తర్పయామి దగ్ధం తర్పయామి నీలం తర్పయామి పరమేశ్వరం తర్పయామి గురుకోదరం తర్పయామి చిత్రం తర్పయామి చిత్రగుప్తం తర్పయామి అని ఈ విధంగా తర్పణాలు వదలాలి. తర్పణాలు వదిలిన తర్వాత యమధర్మరాజుకు ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో అఖండ దీపం అంటే గండా దీపం వెలుగుతూ ఉంటుంది. మరి ఆ గండా దీపంలో నూనె పోసి ఈ విధంగా ప్రార్థన చేయాలి. ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతయ నమః రక్తనేత్ర మహాబాహో మమ పీడాం నివారయ అంటూ నూనెని సమర్పణ చేయాలి. అదేవిధంగా అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే త్రయంబక మృత్యుంజయ శ్లోకాన్ని చదవాలి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః త్రయంబక మహాదేవ త్రాహిమాం శరణాగతః జన్మమృత్యుజరా వ్యాధి పీడితం కర్మబంధనై అంటూ యమధర్మరాజును మరి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ధర్మపురికి వస్తే మరి నరకలోకం ఉండదు అని చెప్పి ఇక్కడి మరి స్థల పురాణం తెలుపుతున్నది. కావున యమధర్మరాజు ధర్మపురి క్షేత్రంలో నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ వెలిసి ఉన్నాడు. ముందుగా యమధర్మరాజుకు నూనెను సమర్పణ చేసి నువ్వుల నూనెను సమర్పణ చేసి దర్శనం చేసుకొని నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి నరక బాధలు ఉండవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.